కల్వకుంట్ల కవిత ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే నిరంజన్ రెడ్డి మీద, హరీష్ రావు మీద, జగదీష్ రెడ్డి మీద, మల్లారెడ్డి మీద, మాధవరం కృష్ణారావు గారి మీద, వీరందరి మీద ఆవిడ కొన్ని ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మాధవరం కృష్ణారావు ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఘాటుగానే ఆయన కూడా స్పందించారు. అయితే ఇకపై కల్వకుంట్ల కవిత గారి వ్యాఖ్యలకి ప్రతిస్పందించడానికి, ఘాటుగా స్పందించడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నట్లుగా, అందులో భాగంగా ఈరోజు కేటీఆర్ గారిని కలిసినట్లుగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి ఆవిడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీలో అలజడి సృష్టిస్తూ ఉన్నాయి. దాంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు కల్వకుంట్ల కవితని టార్గెట్గా చేసుకొని వ్యాఖ్యలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో రీసెంట్ వరకు కవిత గారు ఏదైనా కామెంట్ చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దగా రియాక్షన్ రాలా. కానీ తాజాగా కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి మీద కామెంట్ చేశారు. ఆవిడ సేమ్ ఆస్తులు సంపాదించుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారని ఆవిడ కామెంట్ చేయగానే కుక్కలాగా అరవ, మాకు పిచ్చి కుక్కలాగా కొడతామని చెప్పేసి ఆయన సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సీరియస్గా రియాక్ట్ అయిన ఆయన రియాక్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉండే మిగతా లీడర్లు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది కలిశారు అని చెప్పి తెలుస్తుంది. వాళ్ళల్లో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ సెలెక్టెడ్ పీపుల్ ద్వారా కవిత గారిని టార్గెట్ చేయడానికి అధిష్టానం కూడా సిద్ధమైంది, అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నట్టు ఒక చర్చ. ఇప్పటి వరకు ఎన్ని విమర్శించినా కానీ పెద్దగా ఆవిడ్ని టార్గెట్ చేసినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ఫస్ట్ హరీష్ రావు గారిని, తర్వాత హరీష్ రావు, జగదీష్ రెడ్డి గారు, తర్వాత నిరంజన్ రెడ్డి గారు, ఎగ్జాక్ట్లీ, తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మల్లారెడ్డి, పాలు అమ్మావు, పూలు అమ్మావు, దోచేసావు అని చెప్పి ఏదో ఆవిడ మాట్లాడారు, కబ్జా చేసినావు అని. సో ఇప్పుడు మళ్ళా కృష్ణారావు గారి దగ్గరికి, అంటే వరుసగా ఆవిడ అందరికి సంబంధించిన చిట్టా ఇప్పుతూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతల చిట్టా విప్పుతూ ఉన్నారు, వారి మీద విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు, అంటే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఏంటి సార్ నిజంగా ఇప్పుడు కేసీఆర్ని కలిసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఆవిడ మీద ప్రతిస్పందించడానికి సిద్ధమవుతున్నారా? దానికి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ ఇన్ కేసు ఒప్పుకోలేదనుకోండి, ఒప్పుకోకపోతే కవిత చెప్పి నిజం అని చెప్పి తెలంగాణ సమాజం నమ్ముతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ రియాక్షన్ లేకపోతే మా పరిస్థితి ఏంటి అనేది అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి కుమార్తె, కేసీఆర్ గారికి కుమార్తె అంటే ఇష్టం, బిడ్డ అంటే ప్రాణం, ఇది అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీలో అందరికీ తెలుసు, కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. నీకు కేటీఆర్ ఇంపార్టెంటా, కవిత ఇంపార్టెంట్ అంటే నాకు కవిత ఇంపార్టెంట్ అని చెప్పి కేసీఆర్ గారు చెప్తారనేది వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇలాంటి పరిస్థితుల్లో కవితను ఒకవేళ టార్గెట్ చేస్తే, ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ కాబట్టి తమకేమైనా పొలిటికల్ గా నష్టం జరుగుతుందా అనేటువంటి ఆలోచన తర్జన భర్జన పడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో. అందుకే ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలే. కానీ ఫస్ట్ కృష్ణారావు గారు వచ్చారు, చాలా భయంకరంగా అగ్రెసివ్ గా మాట్లాడారు. నువ్వు కుక్కలాగా అరవ మాకు అని, బాబు అంటూ కుక్కలాగా అరుస్తున్నావు, నువ్వు ఒక లిక్కర్ రానివి, తెలంగాణకి చెడ్డ పేరు తీసుకొచ్చావు, తర్వాత మంచిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని చెడగొట్టేవాడికి పోయి ఆయన పదవి పోగొట్టేలా చేసావు, నువ్వు ఒక ఏదో మందుకు సంబంధించి, అదే లిక్కర్కి సంబంధించినటువంటి లిక్కర్ రాణి అనే యాంగిల్లో ఇంకా దారుణంగా మాట్లాడారు కృష్ణారావు గారు. ఒక మహిళని ఏ స్థాయిలో మాట్లాడకూడదో ఆ స్థాయిలో మాట్లాడారు కృష్ణారావు గారు. సో అంటే కృష్ణారావు గారు మాట్లాడారు అంటే ఇక మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి ఫామ్ హౌస్ పోయి పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. అయితే జిల్లాకి 2 చొప్పున సెలెక్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పారంటే కవితను టార్గెట్ చేయటం. కేసీఆర్ ఆదేశం మేరకు కేటీఆర్ పరిధిలో ఇది జరిగింది అంటున్నారు. మరి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిందో లేదో మనకు కరెక్ట్ గా తెలియదు. కానీ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు మొరపెట్టుకుంటే జిల్లాకి 2 చొప్పున పలానా వాళ్ళు మీరు టార్గెట్ చేయండి కవిత గారిని అని చెప్పేసి సంకేతాలు ఇచ్చారని చెప్పి లేటెస్ట్ గా తెలుస్తుంది. సేమ్ ఇలాంటిదే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు ఎవరు, షర్మిల గారు.
షర్మిల గారు కూడా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. అవును. పర్యటిస్తే ఫస్ట్ ఫేజ్లో పెద్ద క్రేజ్ రాలా ఆంకి. ఆ తర్వాత ఇదే నిరంజన్ రెడ్డి గారిని, ఇదే జగదీష్ రెడ్డి గారిని, ఇదే హరీష్ రావు గారిని, ఇదే మల్లారెడ్డి గారిని వీళ్ళని టార్గెట్ చేశారు. ఆవిడ కూడా ఎగ్జాక్ట్లీ. అంటే ఆవిడ అదే చెప్పారు, ఈవిడ ఇదే చెప్తున్నారంటే మరి వీళ్ళ ఆస్తులు ఏంటి, వ్యవహారం ఏంటి అనేది తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తుంది. సరే, వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు నిజం లేదా అని అంటే, నిజం లేకపోతే వాళ్ళు లీగల్గా మూవ్ కావాలి. ఆమె మీద, ఎవరి మీద, కవిత గారి మీద లీగల్గా మూవ్ కావాలి. ఎవరు లీగల్గా మూవ్ కావట్లా. రాజకీయపరమైన ఆరోపణలు అని చెప్పి అనుకుంటున్నారు కానీ, బట్ తెలంగాణ సమాజం వింటుంది కదా. తెలంగాణ సమాజం 2023 ఎన్నికల ముందు ఏమి డెసిషన్ ఇచ్చారు? 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ఫ్యామిలీ ఎంత సంపాదించుకున్నారు అనేది ఫోకస్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అది తెలంగాణ సమాజంలోకి బలంగా వెళ్ళింది. దానికి ప్రతిఫలంగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు బీఆర్ఎస్ పార్టీని. మామూలుగానే ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఫామ్ హౌస్లతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 30,000 ఎకరాలు ఆక్రమించారని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి మొత్తం భూములన్నీ గల్లంతు చేశారు. వాళ్ళకి భూములు ఆక్రమించుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో చాలక మళ్ళీ రూరల్ ఏరియా పోయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే ఆరోపణల్ని ఇప్పుడు కవిత గారు చేస్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు చేసేదానికన్నా కవిత గారు చేసేదానికి తేడా ఉంది. ఇప్పుడు మిగతా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతారు అని చెప్పి అనడం వేరు, కవిత గారు అనడం వేరు. కవిత గారు అంటున్నారంటే ఖచ్చితంగా ఏదో నడిచింది అనేది తెలంగాణ సమాజం కాదు, ఎవరైనా రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చి పలానాళ్ళు XYZలు ఫామ్ హౌస్లు ఉన్నాయి, అవినీతి పాల్పడ్డారు, ఇన్ని కోట్లు సంపాదించారని అంటే, తెలంగాణ సమాజాన్ని దోచేశారని అంటే నమ్ముతారు. ఇప్పుడు అందుకే ఆవిడ మీద ఏమంటున్నారు, ఇప్పుడు నువ్వేం చేసినావు, నువ్వేం పీకినావు, నువ్వు అధికారంలో నువ్వు కూడా ఉన్నావు కదా, ఆ రోజు బీసీ వాయిస్ ఎందుకు వినిపించలేదు, ఇప్పుడు బీసీ వాయిస్ ఎందుకు వినిపిస్తున్నావు, నువ్వు ఒక కుక్కవి, నక్కవి, ఇంకో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. సో ఇది స్టార్టింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కావడం అనేది కవిత గారి మీద స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది ఇంకొంచెం పెరిగితే ఇంటి గుట్టు మొత్తం బయటపడింది కదా, ఇంటి గుట్టు రట్టు అయింది. ఇప్పటికే ఇంటి గుట్టును రట్టు చేసింది కవిత గారు, ఇంకా మిగతాదంతా బయటపడే అవకాశం ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటే అసలు ఏం చేశారు 10 సంవత్సరాల్లో తెలంగాణ సమాజం అనేది తెలంగాణ పౌరులకు అర్థమైపోతుంది. ఓకే, అంటే తెలంగాణ సమాజం బాగుపడిందా లేదంటే ఆ పర్టికులర్ కుటుంబం బాగుపడింది అనేది? కుటుంబం, పర్టికులర్ సామాజిక వర్గం, లేదంటే పర్టికులర్ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది, వీళ్ళు ఎవరెవరు బాగుపడ్డారు అనేది త్వరలోనే ఒక జాబితా వచ్చే అవకాశం ఉంది, ఇటువైపు నుంచి అటువైపు నుంచి. తెలంగాణ సమాజం కూడా జాగృతంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.